హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ ఉన్నారు. వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, భువనగిరిలో ఇద్దరు 10th క్లాస్ చదివే అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. ఆ సూసైడ్ లెటర్లో మా ఇద్దరిని ఒకే చోట పోడ్చమని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. అయితే 10th క్లాస్ స్టూడెంట్స్ మరి ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నారు? మరి వాళ్ళ పేరెంట్స్ ఏమో లేదు చంపేశారు ఎవరో అని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? మరి పోలీసులు ఏం చెప్తున్నారు సార్? నిన్న రాత్రి జరిగింది భువనగిరిలో ఎస్సీ హాస్టల్ అది. దాంట్లో ఇద్దరు అమ్మాయిలు భవ్య వైభవి అనే ఇద్దరు అమ్మాయిలు 10th క్లాస్ చదువుతున్నారు. ఓకే. సో వాళ్ళిద్దరూ మామూలుగా అయితే 8కి డిన్నర్ ఉంటుంది. 8కి అంతా అందరూ హాల్లోకి రావాలి, డిన్నర్ హాల్లోకి. వీళ్ళిద్దరు రాలేదు. రాకపోయేసరికి అక్కడ ఉన్న స్టూడెంట్స్ వార్డను 8:30 వరకు చూశారు. మామూలుగా ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంటారు. చూస్తే వాళ్ళిద్దరు రాలేదు. సరే వెళ్ళి చూసిరండి అంటే వెళ్తే తలుపు వేస్తున్నారు మేడం, లోపల పలకట్లేదు అని పాప చెప్తే వార్డెన్ కూడా వెళ్ళారు. సో అందరు కలిసి తలుపులు తడితే రావట్లేదు. దాంతో వేరే వాళ్ళని పిలిపించి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. చేస్తే తలుపు బద్దలు కూడా చూస్తే ఇద్దరు కూడా 2 ఫ్యాన్లకి వేలాడుతున్నారు ఒకే గదిలో. సో ఇది షాక్ అయిపోయారు అందరూ. దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పారు, వాళ్ళు కూడా వచ్చారు. సో ఇది ఎందుకు చనిపోయారు అన్నప్పుడు సూసైడ్ నోట్ కూడా ఉంది. ఇద్దరు కలిసి రాసున్నారు దాంట్లో. అంటే ఒకరి హ్యాండ్ రైటింగ్ ఉంది, ఇద్దరు పేర్లు ఉన్నాయి. అందులో వాళ్ళు ప్రధానంగా ఏంటంటే మేమే తప్పు చేయలేదు, మేము ధైర్యంగా చెప్తున్నాం, మేము తప్పు చేయలేదు, అంతేగాని ఎవరు కారణం దీనికి అదేం రాయలేదు, మేమే తప్పు చేయలేదు, మమ్మల్ని ఎవరో అర్థం చేసుకోలేదు, శైలజ మేడం తప్ప. సో శైలజ మేడంని ఏమనకండి, ఆమె సారీ మేడం, మీరు మా అమ్మ కంటే ఎక్కువ బాగా చూసుకున్నారు, అయినా కూడా మేము వెళ్ళిపోతున్నాం, సో మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఇద్దరిని ఒకే దగ్గర పూడ్చండి అనేది కూడా వాళ్ళు రాశారు. ఇట్లు భవ్య వైభవి అనేది నోట్లో ఉంది. నీట్గా హ్యాండ్ రైటింగ్ కూడా తెలుగులో చాలా అందమైన హ్యాండ్ రైటింగ్. సో ఇప్పుడు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో దీన్ని ఆత్మహత్యగానే నమోదు చేసుకున్నారు. ఎందుకంటే వేరే ఏమి హత్య అనే కోణంలో కానీ లేకపోతే ఇంకేదన్నా జరిగిందనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్యనే అనేది వాళ్ళు చేస్తున్నారు. అయితే ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అనే దానికి కారణాలు ఎవరు కూడా ప్రిన్సిపాల్ కానీ ఇటు వార్డెన్ కానీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఏం జరిగింది. దీంట్లో 2-3 కథనాలు బయట ఉన్నాయి. ఒకటేంటంటే వీళ్ళిద్దరూ కూడా 3వ క్లాస్ నుంచి అదే హాస్టల్లో ఉంటున్నారు ఇద్దరు. సో ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. గతంలో వాళ్ళు సరదాగా బయట ఫోటోలు తీసుకున్నవి. సో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకటి సీనియర్స్ హాస్టల్లో ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు కొంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరికి. హాస్టల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గట్టిగా ప్రిన్సిపాల్ని వార్డెన్ని నిలదీయగలిగే ఒక యాటిట్యూడ్ వీళ్ళిద్దరికీ ఉందన్నమాట. సో వీళ్ళు కొంతమంది 7వ క్లాస్ పిల్లల్ని హరాస్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపాల్కి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మందలించారు, అందుకని చనిపోయారు అనేది ఒక వెర్షన్. సో ఇది అఫీషియల్గా పోలీసులకి అక్కడ పిల్లలు కానీ పనిచేసే స్టాఫ్ కానీ చెప్పిన వెర్షన్. ఎందుకంటే వీళ్ళిద్దరు సీనియర్స్, వీళ్ళిద్దరు కొంత బుల్లింగ్ చేస్తారు చిన్నపిల్లల్ని. సో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు మందలిస్తే దాన్ని మనస్తాపం చెంది వీళ్ళిద్దరూ మేము తప్పు చేయలేదు అని నిరూపించడం కోసమే చనిపోతున్నట్టుగా వాళ్ళు ఈ లెటర్ రాసి ఇలా చేసినట్టుగా ఉంది అనేది చెప్పారు. అయితే అందులో భవ్య వాళ్ళ మామయ్య మాట్లాడింది నేను వీడియోలో చూశాను. ఆ మామయ్య ఏం చెప్తున్నాడంటే మేము పేదవాళ్ళం, మేము కూలీలు చేసుకుంటాం, మాది నేటివ్ వరంగల్, బట్ హైదరాబాద్లో అన్ని చోట్ల కూడా కూలీ పనులకు వెళ్తుంటాము. సో వీళ్ళని చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో చేర్పించి చదివించుకుంటున్నాం. అయితే భవ్య మొన్న వచ్చినప్పుడు కూడా అడిగాను నేను, ఎలా ఉందమ్మా స్కూల్ అంటే, అది వేస్ట్ స్కూలు మామయ్య, అది బాగాలేదు అసలు, అక్కడ స్కూల్లో పాఠాలు సరిగ్గా చెప్పరు, ప్రిన్సిపాల్ చాలా ఘోరంగా ట్రీట్ చేస్తుంది, వార్డెను ప్రిన్సిపాల్, మాకు భయం వేస్తుంది, అక్కడ పొరంబోకులంతా వచ్చి హాస్టల్ చుట్టూ చేరతారు, భయం వేస్తుంది అనేది చెప్పిందని చెప్తున్నాడు అతను ఈ మధ్య వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి. రెండవది వీళ్ళని స్కూలుకి హాస్టల్కి దూరం ఉంది, రోజు ఆటోలో ఒక అతను తీసుకెళ్తాడు. అతను
వీళ్ళని లైంగిక వేధింపులకు గురి చేస్తుంటాడు ఎప్పటి నుంచో, అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అతని రోల్ ఏమన్నా ఉందా అనేది ఆరా తీయాలని చెప్తున్నారు. వాళ్ళైతే క్లియర్గా వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయిలు చనిపోయేంత పిరికి వాళ్ళు కాదు, చాలా బాగా చదువుకుంటారు, చదువులో బాగా చురుగ్గా ఉంటారు, వాళ్ళు చనిపోయే కారణాలు ఏవీ లేవు వాళ్ళకు, కాబట్టి ఇది ఏదో జరిగింది, వాళ్ళే ఏదో చేశారు, వార్డెను ప్రిన్సిపాలే దీనికి బాధ్యత వహించాలి, వాళ్ళే ఏదో చేసి మా వీళ్ళని చంపేశారా లేకపోతే ఏం చేశారనేది తెలీదు, ఏదేమైనా వాళ్ళే ఏదో చేశారు, మా పిల్లలైతే చనిపోయే ప్రసక్తి లేదు, ఆ నోటు కూడా ఆత్మహత్య లేక కూడా అది ఫేక్ అయి ఉంటుంది, మా వాళ్ళు అలా రాసి చనిపోయే పరిస్థితి లేదు అని వాళ్ళు బలంగా చెప్తున్నారు. అయితే నేను చాలాసార్లు చెప్పాను, ఈ మామూలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఆత్మహత్యల్లో బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఎక్కువ ఆత్మహత్యలు ఎలాంటి పిల్లలు చేసుకుంటారంటే వాళ్ళ పేరెంట్స్ లోవర్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కువ చేసుకుంటున్నారనేది ఒక సర్వేలో తేలిందన్నమాట. అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయే కొద్దీ వీళ్ళ మీద బర్డన్ పెరుగుతుంది. అందుకని ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ ప్రొఫెషనల్ కాలేజెస్లో ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా దళితులు ఉండడం, లేదా బీసీలు, లేదా కింది వర్గం అంటే కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులతో తమ కాలేజీ విషయాల్ని ఎక్కువగా షేర్ చేసుకోలేరు. ఓవరాల్గా భయం అవుతుందనో ఇష్టం లేదనో మాత్రమే చెప్తారు తప్ప డీటెయిలింగ్ అంటాం కదా, డీటెయిలింగ్ న్యూయాన్సెస్కి వెళ్ళి మైక్రో లెవెల్లో ఏం జరుగుతుందో అనేది వాళ్ళకి చెప్పే పరిస్థితి వీళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆ పేరెంట్స్ అవన్నీ అర్థం కావు వాళ్ళకి, అందువల్ల వీళ్ళు కూడా వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వరు. రెండోది, చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్న పిల్లలకి పేరెంట్స్ మధ్య ఒక గ్యాప్ కూడా వచ్చి ఉంటుంది. మామూలుగా బాగున్నావా పలకరించడం, ఏదన్నా కావాలంటే అడగడం, ఇట్లాంటివి తప్ప తమ రోజువారీ తమ జీవితంలో ఏం జరుగుతుందో షేర్ చేసుకునే ఇది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వేరే ఎవరితో షేర్ చేసుకోలేరు, ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి కాలేజీల్లో, సో వీళ్ళు షేర్ చేసుకోలేరు. అందువల్ల లోపల ప్రతిదాన్ని ఓవర్ బ్లోన్ చేసుకొని మ్యాగ్నిఫైడ్ గ్లాసుల్లో చూస్తున్నట్టు చూసి ఆ ఇష్యూస్ని, నిజానికి అవి చిన్నవి ఉంటాయి కానీ వాళ్ళకి అవి పెద్దవి కనిపిస్తుంటాయి. సో దానివల్ల వాళ్ళకి ఇంకా దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఏమీ దారి తెలియదు. ఒక ఇరుకైన టన్నల్లో ఇరుక్కున్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. దాంతో ఈ టన్నల్ నిరంతరం ఇంకా ఎండ్ ఉండదు, మనకి దీనికి ఎండ్ లేదు, మనం అందువల్ల మనం చనిపోవడమే దీనికి పరిష్కారం, దీనివల్ల మనం చదవలేకపోతున్నాం, పేరెంట్స్కి బాధ అవుతుంది, వాళ్ళు కూలీనాలు చేసి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు అన్న ఒక సెల్ఫ్ గిల్ట్కి వాళ్ళు వెళ్ళిపోయి ఒక డిప్రెషన్కి లోనైపోయి ఎక్కువ మంది ఆత్మహత్యలకి ఇది ప్రధాన కారణంగా ఉందన్నమాట. అంటే దీనికి ప్రివెంట్ ఎలా చేయాలన్నప్పుడు సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే ఈ స్కూళ్ళల్లో కాలేజీలో కొంత కౌన్సిలర్లను పెట్టడం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చాలామంది కౌన్సిలర్లని అపాయింట్ చేసుకుంటున్నారు. కొంత డబ్బున్న పిల్లలు చదివే స్కూళ్ళల్లో కౌన్సిలర్లను కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళైతే ప్రత్యేకంగా ట్రైన్డ్ అయి ఉంటారు కాబట్టి. ఈ రెండోది, వాళ్ళ దగ్గర వీళ్ళు ఓపెన్ అవుతారు, మామూలు టీచర్ల దగ్గర వీళ్ళు అవ్వరు. సైకాలజిస్టులు, కౌన్సిలర్లు అయితే వాళ్ళకి తెలుసు హౌ టు మేక్ దమ్ టు టెల్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి చెప్పుకోవడం ద్వారా ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు అనలైజ్ చేసి, అమ్మ ఇది నువ్వు అనుకునేంత భయంకరమైన ప్రాబ్లం కాదు, నేను మాట్లాడతాను అని చెప్పచ్చు. ఎందుకంటే రకరకాల ఇష్యూస్ పిల్లల నుంచి. నిన్ననే నేను న్యూస్ చదివా, ఈ మన టెన్నిస్ మన ఇక్కడ అది పాకిస్తాన్ అతనితో విడిపోయింది కదా, సానియా మిర్జా పిల్లలు ముఖ్యంగా కొడుకుని వాళ్ళ స్కూల్లో వేడిపిస్తున్నారంట, మీ నాన్న 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారా అని. సో వాళ్ళు ఏడుస్తూ వచ్చేస్తూ ఉన్నారు స్కూల్ నుంచి ఇంటికి. సో దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం వాళ్ళకి ఇప్పుడు. సో అంటే పేరెంట్స్ విడాకుల వల్ల కూడా పిల్లల మీద ఎలా పడుతుంది అనే దానికి కూడా సానియా మిర్జా పిల్లల ఎగ్జాంపుల్ అనమాట. అతనేమో 3వ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు, పిల్లల్ని ఏం చూసుకుంటుంది. సో సింగిల్ ఉమెన్ పేరెంట్కి చాలా అడిషనల్ బర్డన్ చాలా ఉంటుంది. సో అలాగా ఈ ఎస్సీ పిల్లలు కూడా, భవ్య వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళకి సమ్ ఇష్యూస్ ఉన్నాయి. అది వీళ్ళకి కూడా మామూలుగా హాస్టల్లో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని కొంత
పనులు చెప్పడం, వాళ్ళని డామినేటింగ్, ముఖ్యంగా 3వ క్లాస్ నుంచి చదువుతూ ఉండడం వల్ల ఇది వస్తుంది. సో అది కూడా జరుగుండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపాల్, వార్డర్స్ ఇలాంటి హాస్టల్లో ఎలాంటి యాటిట్యూడ్ అంటే మీరేదో గవర్నమెంట్స్ తినడానికి పుట్టారు కదా అని, ముఖ్యంగా ఎస్సీలు ఇలాంటి వాళ్ళని నీచంగా చూసే సంస్కృతి వార్డన్లలో, ప్రిన్సిపాల్లో చాలామందిలో ఉంటుంది. ఏదో ఫ్రీగా తినేస్తున్నారు, మా పిల్లలకి మేము ఎంతంత వేలు ఫీజులు కడుతున్నాము అన్న ఒక ధోరణి చాలామందిలో ఉంటుంది. ఈ రిజర్వేషన్ గాళ్ళని ఇలాంటి ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే యూనివర్సిటీ స్థాయిలో కూడా దళిత స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళని దేవుని బిడ్డలను తిట్టడం, మొత్తం మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అనడం, వాళ్ళని చాలా ఇన్హ్యూమన్గా న్యూనతాభావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురి చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ రకమైన ఇది కూడా వీళ్ళకి కూడా కలిగి ఉండవచ్చు. ఏదేమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన. దీని మీద పోలీసులు ఏ స్థాయిలో విచారణ జరుపుతారని చూడాలి. వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి బంధువులు అయితే ధర్నా చేస్తున్నారు, అక్కడ సీరియస్గానే ఉన్నారు. మరి పోలీసులు దీని మీద ఎంత చేస్తారనేది మనం చూడాలి.